నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ సైబర్ నేరాల సంఖ్య కూడా బాగా విస్తృతంగా పెరుగుతుంది. దీంతో ఇప్పుడు గత కొన్నేళ్లుగా సంపాదించి దాచుకున్నటువంటి డబ్బు, బ్యాంకులో అకౌంట్లో నిల్వ చేసుకున్నటువంటి మన డబ్బులంతా కూడా ఒక్క క్షణంలో చిటిక వేస్తే మనం ఎంత ఫాస్ట్గా నొక్కామో అంత ఫాస్ట్గా అకౌంట్లో నుంచి డిటెక్ట్ అయిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే డిడక్ట్ అయిపోతున్నటువంటి వ్యవహారం చూస్తే నిజంగా షాకింగ్గా మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సైబర్ నేరాలు పెరుగుతున్న కొద్దీ పోలీసులు కూడా అంతే ఎత్తుకు పై ఎత్తేస్తూ వాళ్ళని ట్రేస్ చేస్తున్నారు. కానీ ఎంత ట్రేస్ చేసినా వాటిని లాక్కోలేక పీక్కోలేక మనం అవసరాలకి ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఎక్కువ శాతం ఉంటాయి. మరి ఇప్పుడు వాస్తవానికి ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా మాయా ప్రపంచంలాగా మారిపోయింది. అంటే కేటుగాళ్ళు ఎవరైతే ఈ సైబర్ నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నకిలీ యాప్స్ తోటి మనల్ని మాయ చేసి మెసేజ్ రూపంలో పంపిస్తూ స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి దోచుకుంటున్నటువంటి సందర్భాలు ఎక్కువ శాతం ఉన్నాయి. ఆశ చూపించి మరీ సైతం దోచుకుంటున్నారు. వీటికి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్లు కొంత వేదికగా నిలుస్తూ ఉన్నాయి. అంటే సోషల్ మీడియాలోనే ప్రధానంగా ఇవాళ అందరూ కూడా ఎక్కువగా యూజ్ చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆ ప్లాట్ఫామ్స్లో గతంలో కూడా మన అకౌంట్ ఉంటే అకౌంట్కి సేమ్ అకౌంట్ ప్రొఫైల్ క్రియేట్ చేసి నేను ఇట్లా ఇబ్బందుల్లో ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, నా జీపే నెంబర్కి ఇంత పంపించండి అనే స్కామ్స్ గతంలో చాలా చూసాం. నిజమేనేమో పలానా రాజేష్ నాకు సేమ్ ప్రొఫైల్ సేమ్ ఫోటోతో నన్ను అడుగుతున్నాడు, నిజమేనేమో రాజేష్దేనేమో ఈ అకౌంటు, మరి ఆయనకి ఏమైనా ఇబ్బంది ఉందేమో అని చాలామంది భావిస్తూ నిజంగా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా బోల్తా కొడతారు. కానీ సీన్ కట్ చేస్తే ఇప్పుడు అదంతా కూడా అవుట్డేటెడ్ ఎఫర్ట్స్. ఆ సైబర్ నేరగాలు కూడా టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించుకొని రోజుకు ఒక అడుగు ముందుకేసి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాల కోసం చూస్తున్నటువంటి యువతను టార్గెట్ చేసుకుంటున్నారు సైబర్ నేరగాలు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు నయా దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. అంటే ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నటువంటి వాళ్ళ నెంబర్లను సేకరించి ఆ డేటా ఆధారితంగా వారికి లోన్లు ఇస్తామంటూ మెసేజ్లు పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఆర్థిక అవసరాలు ఉన్నటువంటి యూత్ని మరీ ముఖ్యంగా సైబర్ నేరగాళ్ళు టార్గెట్ చేసి వాళ్ళని వలలో పడేసుకొని లోన్లు మంజూరు చేసేందుకు కొంత మొత్తం సర్వీస్ ఛార్జ్ రూపంలో చెల్లించాలని చెప్పడంతో వీళ్ళు కూడా సర్వీస్ ఛార్జే కదా నమ్మి ఇచ్చేస్తున్నటువంటి పరిస్థితి. మాదాపూర్లో ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఒక మహిళ తాజాగా లోన్ కోసం 35,000 చెల్లించి మోసపోయింది. ఆ తర్వాత కూడా సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి ఘటన ఒకటి నమోదైంది. మరి బిజినెస్ ఇన్వెస్ట్మెంటు, స్టాక్ మార్కెట్ ట్రేడింగు, పార్ట్ టైం జాబ్సు, డిజిటల్ అరెస్టు, ఫేక్ కస్టమర్ కేరు, డెబిట్ క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్సు, అట్లాగే ఫ్రీ ఆఫర్సు, అట్లాగే కేవైసీల పేరుతో సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మరి సేమ్ బ్యాంక్ లోగోలతో ఉన్నటువంటి అప్లికేషన్లను సృష్టించి వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ ద్వారా ఏపీకే ఫైల్స్ అంటే ఇన్స్టాల్ చేసుకోవాల్సినటువంటి రా ఫైల్స్ అవి పంపిస్తూ ఫోన్లను హ్యాక్ చేస్తున్నటువంటి సందర్భాలు కూడా ఎక్కువ శాతం ఉన్నాయి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏ నెంబర్ నుంచి అయితే మనకు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉంటుందో ఇప్పుడు ఆ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు ఒక్కసారిగా ఫోన్ హ్యాక్ అయినటువంటి వ్యవహారంలో ఖాళీ అయిపోతాయి. మరి ఇప్పుడు సైబర్ నేరగాళ్ళు అటువంటి టార్గెట్లు ఎంచుకొని దాదాపుగా 56% మంది ప్రైవేట్ ఉద్యోగాలే ఉండటం కొంత షాకింగ్గా కనిపిస్తుంది. అంటే వీరు ఎక్కువగా ఆన్లైన్ లావాదేవీలు నిర్వహిస్తుండడంతో సైబర్ నేరగాలు టార్గెట్గా ఎంచుకున్నట్లుగా మనకు తెలుస్తోంది. కానీ 2024లో సైబర్ నేరగాలు దాదాపుగా 1869.9 కోట్లు కొల్లగొట్టారు. అంటే ఆల్మోస్ట్ 1900 crores. వాటిలో సుమారు 1050 కోట్లు ప్రైవేట్ ఉద్యోగులే కావడం కోసమెరుపు. మరి 187 కోట్లు ఆల్మోస్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పొందుతున్నటువంటి వాళ్ళు ఉన్నాయి. అంటే ఈ డేటా చూస్తే మనకు నిజంగా షాకింగ్ ఫ్యాక్ట్స్గా కనిపిస్తుంది. అంటే అన్ని కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్ళు అనిపిస్తుంది. మరి రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ టార్గెట్గానే సైబర్ క్రైమ్ ఎక్కువగా ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే హైదరాబాద్ బేస్ చేసుకొని మాఫియా చెలరేగుతుంది. అంటే ఇక్కడున్నటువంటి యూత్ని ఐటీ రంగంలో కొంత ఐటీ జాబ్స్ చేస్తున్నటువంటి వాళ్ళని, ఒక రకంగా చెప్పాలంటే ఐటీలో మేటిగా హైదరాబాద్ నిలబడినటువంటి నేపథ్యంలో ఐటీ రంగంలో పనిచేసినటువంటి వారిని, వ్యాపారస్తుల్ని కొంత వాళ్ళు ఎక్కువగా ఉండటం అనేది సైబర్ నేరస్తులకి ఈ ప్రాంతాన్ని ఇక్కడ హైదరాబాద్ని టార్గెట్ చేయడానికి ఒక రీజన్గా చెప్పొచ్చు. అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా ట్రేడింగ్లకు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. అంటే వాళ్ళకి అధిక లాభాలు వస్తాయి కాబట్టి ట్రేడింగ్ వైపు కొంత ఆలోచిస్తూ ఉంటారు. ట్రేడింగ్లో వాళ్ళు పెట్టుబడులు పెడుతూ ఉంటారు కూడా. ఆఖరికి ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టి 2 లక్షల నుంచి 50 లక్షల వరకు పోగొట్టుకున్నటువంటి వాళ్ళు చాలామంది, ప్రతి 10 మంది ఐటీ ఉద్యోగులు 4 ఉంటూ ఉంటారు. అంటే సంవత్సరం పాటు కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒక్కసారిగా పోవడంతో కుటుంబ సభ్యులు సైతం చెప్పుకోలేనటువంటి సిచ్యువేషన్స్లో ఐటీ ఉద్యోగులు చాలామంది ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ ఐటీ ఉద్యోగులు అత్యాశకు పోయి ట్రేడింగ్లకు డబ్బులు పెట్టి ఎక్కువ మొత్తం వస్తుందని చెప్పి అంటే వీళ్ళ వీక్నెస్ని
వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే ఇప్పుడు ట్రేడింగ్లో పెట్టినప్పుడు వాస్తవానికి ఎట్లా ఉంటుందంటే ఒకసారి షేర్ ధర 200 రూపాయలు ఉంటుందన్నది కూడా ఆ తర్వాత కొద్ది రోజులకే 10 రూపాయలకు పడిపోతుంది. అంటే ఇలా తాము నష్టపోతున్నామని ఐటీ ఉద్యోగులు ఆవేదన చాలామంది వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఎవరికి ఏమని కంప్లైంట్ చేయాలో కూడా అర్థం కావడం లేదని కూడా వాళ్ళు వాపోతుంది. ఎందుకంటే ట్రేడింగ్లో పెట్టి నష్టపోయి ఉంటారు. మరి ఇప్పుడు సైబర్ నేరాల్లో కూడా ఎక్కువగా కాంబోడియా, దుబాయ్ వంటి దేశాల నుంచి ఎక్కువగా ఆపరేట్ అవుతూ ఉన్నాయి. మరి సైబర్ సెక్యూరిటీ బ్యూరో కూడా అక్కడ ఉన్నటువంటి డెన్స్ని గుర్తిస్తూ ఉంది. మరి సైబర్ క్రైమ్ ద్వారా దోచుకున్నటువంటి డబ్బుల్ని క్రిప్టో కరెన్సీలో మార్చి దుబాయ్ చేరవేస్తున్నారు ఈ సైబర్ క్రిమినల్స్ అందరూ కూడా. మరి సైబర్ క్రిమినల్స్కు లోకల్ ఏజెంట్లుగా పనిచేయడం వల్ల ఇది సాధ్యమవుతుందని సైబర్ బ్యూరో కూడా చెప్తోంది. అంతేకాకుండా సైబర్ నేరాల్లో కొంతమంది బ్యాంక్ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు చాలా కేసుల్లో ప్రూవ్ అయినట్టుగా కనిపిస్తుంది. మరి నేరం చిన్నదైనా శిక్ష పెద్దగా ఉంటే తప్ప ఇటువంటి సైబర్ నేరాలను నివారించలేమనేది కూడా బాధితులు అంటున్నటువంటి మాట. కానీ ఒక రకంగా చెప్పాలంటే మనం అలర్ట్గా ఉంటే, అత్యాశకు పోకుండా ఉంటే ఇటువంటి సైబర్ నేరాల నుంచి మనం సేఫ్గా ఉండొచ్చు. కాబట్టి మనం ఖచ్చితంగా ఏదో నొక్కి మనకు వస్తుంది అని కకృతిపడి ఆశపడితే ఖచ్చితంగా ఉన్నది కాస్త ఊడే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. కాబట్టి ఉన్నది ఉంచుకొని జాగ్రత్తగా వాడుకొని అత్యాశకు పోకుండా ఉంటే ఇటువంటి సైబర్ నేరాల నుంచి మనం బయటపడవచ్చు. కానీ అత్యాశకు పోకుండా కేవలం కొంత ఏజ్డ్ పర్సన్స్ అయితే కొందరు మోసపోతారు. వాస్తవానికి తెలియకుండా కొట్టేవాళ్ళు ఒక ఎత్తు అయితే, తెలిసి అత్యాశకు పోయి నొక్కటం ఇంకొక ఎత్తు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సందర్భంగా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఏపీకే ఫైల్స్ పంపించి బ్యాంక్ పేరుతో ఇంకో పేరుతో కొంత మనల్ని అప్రోచ్ అయితే మనం తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు కూడా ఏపీకే ఫైల్స్ నయా స్కామ్ పైన మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.